ఫస్ట్ టైం గోవాకి ఎంత మంది వచ్చారు? థ్యాంక్ యూ. వెస్టేజ్ మంచి పని చేస్తుంది తమిళ. గోవా చూడకుండా ఎంతమంది చనిపోయిందో అవునా కాదా? చూడాల్సిన ప్లేసా కాదా? ఇది ఫారిన్ కంట్రీ లాగా అనిపిస్తుంది. నేను వెస్టేజీకి ముందు గోవా వచ్చా, ఫ్రెండ్స్తో పాటు వచ్చిన. అప్పుడు పైసలు దుడ్డు ఇలా పైసలు లేవు, ఎంజాయ్ ఉంటుంది అంటే గోవా వచ్చినాం. వీడికి వచ్చిన దగ్గర నుంచి అక్కడ అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తాం. బీచ్ లో మునిగి బయటకు వచ్చి చూసుకుంటే ఎవరు ఫోన్ అవుతుందని భయం. అప్పుడు అనిపించింది పైసలు లేకుండా గోవా పోయినా కాశీ పోయినా ఎంజాయ్ అయితే, పైసలు ఉంటే ఎక్కడన్నా హ్యాపీ. సో నాకు ఇది గోవా ఇప్పుడు 4-5 టైమ్స్ ఎంత వచ్చింటుంది. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. కూర్చుంది, మీరు కూర్చుంటే బాగుంది. కూర్చుంది నాకు బాగుంటుంది. కూర్చోండి. సో ఏం లేదు, నేను పెద్దగా చెప్పేది ఏం లేదు. అందరికీ మీరు లీడర్స్ మీరు. ఈ బిజినెస్ మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ. ఇప్పుడు దాకా మాట్లాడిన మన ఏఎస్ఐ గారు, మన డిప్యూటీ ఎంఆర్ఓస్ కానీ వాళ్ళు కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, అవునా కదా? కష్టపడి అంటే 1 సంవత్సరం కష్టపడితే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు పలక బలపం పట్టుకున్న కాడి నుంచి కష్టమే పడి ఉంటారు. 10th దాకా హ్యాపీగా ఉండి ఇంటర్లో కష్టపడతారంటే అవుతుందా సార్? ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎన్ని పుస్తకాలు తిరగేసిండ్రో, ఎన్ని హోంవర్క్లు రాసిండ్రో, ఎన్ని ట్యూషన్లు పోయినరో వాళ్ళు. అంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు. అయినా పెద్ద లైఫ్ అయితే మారలేదని వాళ్ళే చెప్తున్నారు. జస్ట్ ఇక్కడ చూడండి, మనీషా మేడం లేకుంటే బీవీ మేడం, నిజంగా అనిపిస్తుంది నాకైతే వెస్టేజ్ ఏదో మన తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే మనకు దొరికింది. ఎంత గొప్ప ఆపర్చునిటీ మాటల్లో చెప్పలేనటువంటిది. ఈ బిజినెస్ చాలా మంది ప్రొడక్ట్ బిజినెస్ అనుకుంటారు. ఇది ప్రొడక్ట్ బిజినెస్ కాదని నేను చెప్తా. దిస్ ఇస్ మైండ్ సెట్ బిజినెస్. ఎవరి మైండ్ సెట్ పాజిటివ్గా, ప్రతి దాంట్లో కూడా నెగిటివ్లో కూడా మనం పాజిటివ్నే వెతుక్కోవాలి. ఒక పూట అన్నం లేదు లేకుంటే ఉపవాసం అనుకోవాలి. ప్రతి దాంట్లో మన మైండ్ 2 విధాలుగా ఆలోచిస్తుంది, ప్రతి దాంట్లో కూడా, అవునా కాదా? ఇప్పుడు వాస్తవంగా ఈ ట్రిప్ను మనం డిసప్పాయింట్ కూడా అవ్వచ్చు. వర్షం పడది, ఎంజాయ్ చేయలేదు. దాంట్లో డిసప్పాయింట్ అయితే ఏమైనా వస్తుందా? కొత్త ఎంజాయ్ చేసిన హ్యాపీ అనుకోండి. నేను అనుకుంటున్నా మిమ్మల్ని బీచ్లోకి మనం నీకు లోపలికి రానిలేదు కదా. ఎందుకు రానిలేదంటే 2వ సారి రావాలని రాసి పెట్టింది కాబట్టి. అనుకోవాలి. నేను అప్పుడు ఒకసారి, నేను చిన్నగున్నప్పుడు ఒకసారి తిరుపతి వెళ్ళా. చిన్నగంటే నాకు ఊహ తెలిసిన తర్వాత అందరూ క్యూలో నిలబడి దర్శనం చేసుకుంటుంటే నేను ఒక 3-4 డేస్ తిరుపతిలో నా ఫ్రెండ్ ఉంటే ఉన్నాం. దర్శనానికి వెళ్ళలే, ఆ క్యూ దాకపోయి అనుకున్నాం ఇప్పుడు దర్శనం పోతే మళ్ళీ వస్తున్నాం రావు కదా, ఈసారి వచ్చినప్పుడు పోదామని రిటర్న్ వచ్చింది. అది మైండ్ సెట్. అట్లా ఈ మన గ్రేట్ లీడర్స్ కానీ పాండ్ సారు, సెయిన్ సారు, వెస్టేజ్ దొరకటం ఒకటి, సక్సెస్ కావటం ఒక ఎత్తు. వాళ్ళతోటి జాయిన్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు ఆ స్థాయికి వచ్చారా? ఎందుకు రాలేదు? మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ యాటిట్యూడ్. ఒక అప్లైనర్ చెప్తే అంతగా రెస్పెక్ట్ చేయరు వాళ్ళు. ఏదో లే గోవా అంటే వాళ్ళ కోసం చెప్తున్నారు. ప్రతి దాంట్లో ఒక బూట్ క్యాంప్కి రమ్మంటే ఇది, టికెట్ బుక్ చేయమంటే చూద్దాంలే టైం ఉంది కదా. సో ఇలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు వెస్టేజ్లో ఉన్నారు, బట్ సక్సెస్ లేదు. నేను 2017లో వచ్చాను వెస్టేజ్లోకి. మీ అందరికి తెలిసే ఉంటుంది మోస్ట్లీ. తెలుసా సార్? ఎప్పుడొచ్చా? నేను వచ్చినప్పుడు బూట్ క్యాంప్స్ ఉన్నాయా? ఇట్లాంటి ట్రిప్స్ ఉన్నాయా? చెక్కులు ఉన్నాయా? ఎవరు చెక్కు చూపించేవాళ్ళు లేరు అప్పుడు. ఆ రోజులలో కూడా నేను అనుకుంటే ఒక్కొక్కసారి నన్ను దేవుడే దీంట్లో నిలబెట్టిండేమో అనిపిస్తుంది ఈ కంపెనీలో. ఎందుకంటే నా మనస్తత్వం 10 మందికి మంచి చేయాలనే మనస్తత్వం ఏం లేనప్పుడు కూడా. అందుకే నన్ను ఈ కంపెనీలో నిలబెట్టినట్టుంది. నన్ను నిలబెడితే ఇట్లాంటి లీడర్లు అందరూ నాకు తోడవుతారు, ఎక్కువ మందికి మంచి చేయొచ్చని. ఈరోజు సౌత్ ఇండియాలోనే మనం పెద్దగా చాలా గ్రాండ్గా వెళ్తా ఉన్నాం. తక్కువ టైంలో ఆఫ్టర్ కరోనా తర్వాత మన టీం చాలా పెద్దగా అయిపోయింది. సో మన టీంని ఈరోజు సౌత్ ఇండియాలో ఒకప్పుడు, ఇప్పుడు దగ్గర ఇండియాలోనే డిసిప్లిన్లో ఫస్ట్ ఉంటాం మనం. అచీవ్మెంట్స్లో ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి రాబోయే రోజుల్లో. నేనైతే డిసిప్లైన్ ఉన్న వ్యక్తి ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడని బలంగా నమ్ముతాను. అందుకే నేను మా సీన్ సార్కు, పాండ్ సార్ కానీ ఎంటైర్ మన టీం లెవెల్కి నేను పెద్దగా ఆ క్యాలిక్యులేషన్లు, ఎల్ఓబీలు వాటి మీద ఏ రోజు చెప్పలే. అవి
ఎల్ఓబి దాన్ని చెప్పాలంటే పెద్ద కష్టమేం కాదు, అది ఏదైనా కష్టం కాదు అనుకుంటే. కానీ నేనేంటి నేర్పించానంటే వాళ్ళకు డిసిప్లిన్ నేర్పించా. తిన్నా తినకుండా ఎప్పుడు బాగుండాలి, అవునా కాదా? ఏం జరిగినా పాజిటివ్గా ఉండాలి. ఈ ముందు మనకు ఎథికల్గా డిసిప్లిన్గా ఉంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుంటే ఎల్ఓబీలు పీపీ క్యాలిక్లా అయిన తర్వాత నెక్స్ట్ అవన్నీ నువ్వే చేయాల్సిన అవసరం లేదు. ఎవడో ఒకటి వస్తుండో నేర్చుకొని చెబుతుంది. అందరూ సింగర్లు కావాల్సిన అవసరం లేదు. కొంత జీలు ఉండాలి లోపల. ఆ నలుగురు వచ్చి పాటలు పాడితే ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోతుంది. మనం ఏం చేయాలి? మీటింగ్లకి జనాలను ఎక్కువ తెచ్చి కూర్చోబెట్టుకోవాలి. అప్లైనర్ ఏదన్నా ఒక మాట చెప్తే దాంట్లో పాజిటివ్ తీసుకోవాలి. మీరు అందరూ కూడా పాజిటివ్ తీసుకునేది అలవర్చుకోండి. ఈ గోవాకు 10 రోజుల దాకా కూడా కన్ఫర్మ్ కాదు ఇంకా, అవునా కాదా? 10 రోజుల ముందు చెప్తే మనకు మంచి హోటల్ అంతగా దొరకలేదు. అదే ఒక 2 months 1 month ముందు కనుక మీరు అడిగినామంటే నేమ్స్ ఇచ్చుంటే లీడర్లకు జర టెన్షన్ ఉండేది కాదు, మంచి హోటల్ దొరికేది. లాస్ట్ మూమెంట్లో మనకు ఇండియన్ మైండ్ సెట్ అంటుంది. కరెంట్ బిల్ ఎప్పుడు కడతాం, టికెట్ ఎప్పుడు బుక్ చేస్తాం, పెట్రోల్ ఎప్పుడు పోపిస్తాం బండికి. అయిపోయిన తర్వాత నా బండి ఎన్నిసార్లు ఆగిపోయిందో నాకు లెక్కలేదు. ప్రెస్టీజ్ బిఫోర్ ఎప్పుడు పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు, పైసలు లేక కాదు, పెట్రోల్ ఎంత అవుతారో 100-200 కనుక కొట్టి బండిలో ఇది మంది కాదు అనుకుంటే ఎప్పటికీ అది ఉంటుంది, లాక్ కాదు. కానీ మైండ్ సెట్ ఎందుకు ఉంటుంది ఆడ? ఎస్టీజీలోకి వచ్చినాక నేను కూడా మైండ్ సెట్ మార్చుకున్నా. నా కార్ తీసి ఇప్పటికి 4 years, ఎప్పుడు దాంట్లో మ్యాక్సిమం పెట్రోల్ డీజిల్ ఉంటుంది. ఎప్పుడు ఒక 3,000, 4,000, 5,000 కొట్టేస్తా. ఆ తర్వాత ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది కదా, ఇప్పుడు మినిమం 3,000, 4,000, 5,000 వేసేస్తా ఒకసారి. ఇప్పటికీ కొంతమంది డబ్బు ఉంది కానీ ఫాస్ట్ ట్రాక్ 500 ఎంత ఎక్కువ. నీ కారే నీ ఫాస్ట్ ట్రాకే కదా. కొన్ని మనం అక్కడి నుంచి బయటపడాలి. మూఢనమ్మకాల నుంచి కొంత ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత అవేర్నెస్ వచ్చింది, అవునా కదా? ఇప్పుడు కూడా మన మైండ్ సెట్ లో ఉన్నాయి కొన్ని మనం తీసేసుకోవాలి. బూట్ క్యాంపా నెక్స్ట్ మంత్ కదా, బుక్ చేద్దాంలే. ఇది లీడర్షిప్ క్వాలిటీ కాదు, సక్సెస్ఫుల్ క్వాలిటీ కాదు. లీడర్ ఒక పోస్ట్ వచ్చిందంటే వేయాలి, లేదా మన మెంటర్ మన అప్లైనర్లు ఏమన్నా ఒక మాట చెప్పారంటే ఫస్ట్ నువ్వు చేయి. చాలా మంది ఎట్లా ఉంటుందంటే టీం అంతా వచ్చినాక నేను రావాలనుకుంటున్నాను. లీడర్గా డిసైడ్ కాకుండా కింద వాళ్ళు అవుతారా సార్? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసి తర్వాత నీ టీంకి చెప్పేవాడు. గోవా ఇదిగో నేను 5,000 నాకు కొట్టేసాను, నెక్స్ట్ నా టీంకి చెప్పాను. ప్రతి దాంట్లో అలా ఉంటేనే లీడర్. ఇంకొకసారి మళ్ళీ పుడతామో గ్యారెంటీ లేదు, పుడతామో గ్యారెంటీ లేదు, అవునా కదా? ఒకటే మానవ జీవితం, ప్రెస్టీజ్ దొరకటం మన పూర్వజన్మ సుకృతం. దీన్ని సక్రమంగా వాడుకోకపోతే మనం చాలా పాపాత్మలు. సక్సెస్ కాకపోతే, సక్సెస్ ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. నా చేతిలో కనుక సక్సెస్ ఉంటే మీ అందరికి నేను మన రవికాంత్ సార్ దగ్గర పెళ్లి తీసుకొని గ్రీనింగ్ తీసుకొని అందరికి పెట్టాము. సక్సెస్ ఎంఎస్ఆర్ దగ్గర, ఎంఎస్ఆర్ కొద్దిగా బోలా ఏదో అందరికీ సక్సెస్ పెట్టేవాడిని. నా దగ్గర లేదు. ఇప్పుడు జస్ట్ నేను చెప్పేటోడిని, అవునా కదా? పాటించాల్సింది మీరు, మైండ్ సెట్ మార్చుకోవాల్సింది ఎవరు? అందరం మంచిగా ఉండండి. ఈ కంపెనీలో హైట్, వెయిట్, పర్సనాలిటీ, క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? ఏం చూడట్లా. ఎవరు దీన్ని లోపల గట్టిగా పట్టుకున్నారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. కొంతమంది పైకి బ్రహ్మాండంగా కమలాసన్ లాగా నటిస్తారు. ఎస్టీజ్ అన్న అప్లైనర్ అన్న వంగి దండాలు పెడతారు. పైకి ఎంత పెడితే ఏముంది? నటిస్తే మన ఆస్కార్ సినిమా కాదు కదా ఇది. నటిస్తే మన టీమ్స్ రావు మనకంటే. ఓపెన్ హార్ట్ లాగా ఉండాలి. మన లోపల కోసినా కూడా నువ్వు లోపలికి బయటికి ఒకేలాగా ఉండాలి. అది ఒరిజినల్ లీడర్షిప్. నువ్వు ఆ విధంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాం. పాండు సార్ కన్నా సింగ్ సార్ కన్నా ముందు చాలా మంది మన మల్లెపల్లి ఏరియాలో లీడర్లు జాయిన్ అయ్యారు. ఉరుకురుకులాడిండ్రు, తర్వాత తల ఎగరేసారు. ఎప్పుడు నేను మీటింగ్లో చెప్తా ఉంటాను, తుఫానుకు తల వంచని పెను వృక్షం కూలిపోద్ది, తల వంచిన గడ్డి పొరక. ఇప్పుడు మనిషి ఎగ్జాంపుల్ గడ్డి పొరకేనా కాదా? ఈరోజు 1,00,000 రేపు ఓపెన్ టాప్ కార్లు తిరుగుతుంది. తల ఎగరేసిన పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, సర్కిల్ ఉంది, ఈగో కూడా అదే ఎక్కువ ఉంది. మాకు ఉన్నది, మేము లేదని చెప్పట్లే. కాలానికి అనుగుణంగా కట్ చేసుకున్నాం. పరిస్థితులకు అనుకూలంగా, అవునా కాదా? ఇప్పుడు చూడండి, మనకు ఏదన్నా మనకు షుగర్ అటాక్ అయింది, ఎప్పటిలాగా రోజు మైసూర్ పాలు స్వీట్ తింటారంటే నడుస్తుందా? షుగర్ వచ్చినాకనే తగ్గించుకోవాలి. అట్లనే ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చి, మైండ్ సెట్ మీటింగ్కి వచ్చి, బూట్ క్యాంపులకు వచ్చి ఏమీ మారకపోతే ఎవరికి? చాలా మంది అనుకుంటారు నేను చేస్తేనే కదా నీకు వచ్చేది అని. నువ్వు చేస్తే నాకు రాదు, నేను చేస్తే పై వాళ్ళకి పోదు, అవునా కదా? నువ్వు చేస్తే నీకు అనుకుంటాడు. సో దయచేసి నిజంగా చాలా అదృష్టవంతులు మన ఈ కంపెనీ.
దీని అందరం కూడా సార్థకత చేసుకున్నాం. ఒక 3 years మీరు డిసైడ్ అయ్యి డెడికేట్ అయితే మరో సింగ్ సారో, మరో పాండ్ సారో, మరో బీబీ మేడం అవ్వచ్చా లేదా? కరోర్పతి 30 సంవత్సరాలు సింగరేణి చాలా మంది జాబులు చేసిన చెప్తున్నారు. సార్ నాకు 30 సంవత్సరాలు జాబ్ చేసినా లక్ష రాలేదంటున్నారు. స్టూడెంట్ గా ఉన్న వాళ్ళకి లక్షలు రావట్లేదు. ఎంత పెద్ద పుణ్యం చేస్తుంటేనే కదా సార్ అది. 30 సంవత్సరాలు జాబులు చేసి లక్ష లేని వాళ్ళు 1-2 years స్టూడెంట్కి లక్షలు వచ్చి, మరి టైం మన చేతిలో ఉంది. బాస్ లేని లైఫ్, ముఖ్యంగా ఒకటే మానవ జీవితం. సార్ ఒక్క జీవితానికి రిమోట్ ఎవరి చేతిలోనే పెడితే ఏం బాగుంటుంది? మన చేతిలో రిమోట్ ఉంటే గోవాలో ఇంకా 4 రోజులు ఉండాలంటే ఉండొచ్చా లేదా? పైసలు ఉంటే ఉండొచ్చు. సింపుల్ లాజిక్. నాకు ఈరోజు నేను ఫ్లైట్లో వచ్చా, 1 hour జర్నీ హైదరాబాద్ నుంచి. 5 o'clock ఎయిర్పోర్ట్లో ఎక్కిన 6 కల్లా 5:56కే గోవా ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. దగ్గర నియర్ బై ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అవుతుంది. 56 నిమిషాల్లోనే వచ్చేసింది. పైసలు లేకపోతే నేను కూడా ఒకప్పుడు బస్సులోనే వచ్చాను. ఇప్పుడు కూడా వస్తాను, మీతోటి వస్తేనే బాగుండేది. బట్ నాకు టైం అడ్జస్ట్ కాలేదు. నేను నాకు ఎక్కడ వనపర్తి దగ్గర మీటింగ్ ఉంది. వనపర్తి నేను అక్కడ వెళ్ళాను. నేను బైక్ మీద జర్నీ చేశాను. నేను కంట్లో పురుగు పడింది. బాగా ఇది నలిసేసరికి ఇంత లావ్ అయింది. నైట్ ఒక సైడ్, ఈ సైడ్ నుంచే పాండ్ సార్ ఫోన్ మీద ఫోన్ కొడతా ఉన్నాడు. సార్ 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 అని. నేను అనుకున్నా ఈసారి మీరు కంప్లీట్ చేసిరండి, నెక్స్ట్ టైం ఇంకొకసారి నేను వస్తాను. నాకు ఇది ఒకటి ఉంది, జర సర్ది చేసి ఉన్నది. ఇంకా పాండ్ సార్ ఫోన్ మీద ఫోన్ కొడుతుంటే తప్పదు నైట్ ఐ డ్రాప్స్ తెచ్చుకొని వేసుకొని కొంచెం తగ్గిన తర్వాత ఈరోజు రెడీ అయ్యి బయటకు లేసి వచ్చేసి చాలా ఆనందంగా మిస్ అయ్యామని మేము కలుసుకోలేకపోతున్నాం. సో చాలా అదృష్టవంతులు మనం. ప్రెస్టీజ్ 0 ఉన్నప్పుడు వచ్చినాం, ఏమీ లేదు ఆ రోజులలో మాకు. ఇప్పుడు ఇంత కనిపిస్తున్నా కూడా ఇంకా మారకుండా, వర్క్ చేయకుండా ఎప్పుడు కష్టజీవులుగా ఉండాలి. అది నీ సీఎం సీట్ వచ్చినా, కలెక్టర్ సీట్ వచ్చినా, పిఎం సీట్ వచ్చినా కష్టపడే వాళ్ళే గౌరవిస్తాం. అవునా కాదా? పిఎం సీట్ వచ్చినంత మాత్రమే గౌరవిస్తున్నాం, అక్కడ కష్టపడితే గౌరవిస్తాం. 3 సంవత్సరాలు మనందరం కోటి తీసుకుని రాయాలి. డైరీలో రాసి పెట్టండి. ఈరోజు 3 years తర్వాత 3 సంవత్సరాల్లో పైనుంచి ఆయన ఎనగంతరాలు ఎవరైనా బట్టలు పంపించినా వాళ్ళతో పోరాటం చేసి మనం నిలబడాలి. 3 సంవత్సరాలు కోటీశ్వరుడు జాబితాలోకి ఎక్కాలి. రమేష్ సార్ బైక్ మీద వచ్చాడు, ప్లాటినా బైక్ మీద. చిన్న లైఫ్. మల్లేపల్లికి వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళి నేను ప్రొడక్ట్లు కొనుక్కున్నా. స్టోర్ 100 kilometers. అప్పట్లో పెద్దగా మీటింగ్స్ కూడా పెట్టి అవేర్నెస్ చేసేవాళ్ళు లేరు, ఎక్కువ చెప్పులు లేవు. కానీ ఎందుకో తెలియదు, ప్రెస్టీజ్ ఏదేమైనా సరే గెలిచిపోవాలి. ఇక్కడి నుంచి మన కుటుంబానికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. మన కుటుంబం మంచిగా అయిన తర్వాత ఇంకా కొంతమందికి లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడైతే నేను ఆ మైండ్తోనే ఎక్కువ వర్క్ చేస్తాను. ఇతరులకు హెల్ప్ చేసుకోవాలనే మైండ్తోనే వర్క్ చేస్తాను. ఎందుకంటే నెలలో 30 రోజులు పని చేయడం అంటే అది నాట్ ఏ జోక్, మామూలు విషయం కాదు. చెప్పటం మైక్ తీసుకుంటే వస్తుంది కలిసొచ్చు. ఒక 30 రోజులు ఒక నెల పని చేస్తే అర్థమైంది. ఒక నెల చేస్తే, ఒక 6 నెలలు చేస్తే, సంవత్సరం చేస్తే 2017 నుంచి ఇలాగే చేస్తా ఉన్నాం. 2023 నాకు జనవరి నుంచి 10 lakhs క్రాస్ అయింది. 23 జనవరి నుంచి. ఈ మధ్య కూడా అది 14-15 యావరేజ్ వస్తుంది. లాస్ట్ మంత్, ఈ మంత్ కూడా 15-26 వచ్చింది. అంతకుముందు 15-50, అంతకుముందు 14+ వస్తా ఉంది ఎవ్రీ మంత్. 2023 జనవరి అంటే 23-24 2 years 24 months. ఇది 25వ సంవత్సరం. ఒక 7 నెలలు అయిపోయింది, అంతే కదా? 24 ఒక 7 31 నెల. 31 నెల ఇంటూ నా ఇన్కమ్ యావరేజ్ ఒక 12-13 లక్షలు వేయండి. ఎంత వస్తుంది సార్? 12 వేస్తే 370 వస్తుంది. 4 కోట్లు దగ్గర. ఈ నెల అయితే 4 కోట్లు డబ్బు వచ్చింది. ఎంతో కొంత గౌరవం వచ్చిందా రాలేదా? ఎండి గారు కూడా ఇప్పుడు నన్ను గుర్తుపడుతున్నారు. ఎంఎస్ఆర్ కూర్చోమంటారు ఆఫీస్కి పోతే. సార్లు అనుకుంటే సరిపోతుంది. డబ్బు వచ్చింది, గౌరవం వచ్చింది. నా 2 పిల్లలు నా భార్యకు సరిపోతాయి డబ్బు. ఇది చూడట్లే ఎప్పుడు కూడా. మా మహానుభావుడు మన మైసూర్ మహారాజు అందరికి తెలుసు కదా. ఆ మహానుభావుడు శిష్యులుగా ఉన్నాం కాబట్టి ఆయన ఆలోచనలే మాకు కూడా వస్తుంది. సాధించిన దానిని చూసి సంతృప్తి చెందవద్దు, సాధించాల్సిన దానికోసం ఇంకా ముందుకు వెళ్ళాలంటారు. సో ఆ మహానుభావుడు ఉండటం వల్ల మా అందరు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్తారు. ఇప్పుడైతే ముఖ్యంగా డబ్బు కాదు, 10 మందికి మంచి చేయాలి, 10 మందికి ధైర్యాన్ని నింపాలి.
నిన్న నేను 10వ తారీఖు ఈ ఆగస్టు 10 ఛత్తీస్గఢ్ స్టేట్లో భూపాలపట్నం వెళ్ళొచ్చాను. అక్కడ మన టీం నుంచి ఒక డిఎల్సీ పెట్టాడు. ఒక అతను హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తాడు అక్కడ. ఆయన శాలరీ కూడా ఇయర్లీ ఒక 50,000 అక్కడ శాలరీ. ఛత్తీస్గఢ్ శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ మనకు టీచర్ అంటే జనరల్గా ఒక 40-50 ఉంటుంది మినిమం. అక్కడ ఒక 20,000 అంట ఛత్తీస్గఢ్ స్టేట్, చాలా తక్కువ శాలరీస్. ఆయన 1 year క్రితం నా మీటింగ్ ఎక్కడో మంచిర్యాల అక్కడ మీటింగ్స్కి వచ్చి వాళ్ళు అక్కడ టీం ఫామ్ చేస్తున్నారు. నాకు తెలియదు ఆ ప్రాంతం. సో నేను డిఎల్సీకి అప్లై చేసినాక అంటున్నారు వాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత ఒకటి సార్ 1 year క్రితం నుంచి ఆలోచిస్తున్నా ఎంఎస్ఆర్ ఏదో ఒక రోజు మా ఊరికి రాకపోతున్నా అని. 200 మంది కూర్చోన్నారు అక్కడ ఫస్ట్ టైం మీటింగ్ పెట్టి. అక్కడ ఒక 10 మంది లీడర్లు తయారయ్యారు. డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, 10 members. వాళ్ళు చాలా మంది ఒక 4-5 people లేడీసే ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పలకరించి వస్తాయి. మనం ఆ సక్సెస్ అయిన పర్సన్ చూస్తే ఒక ధైర్యం వస్తుంది. ఇట్లా మన టీం ఎక్కడెక్కడికో వెళ్తా ఉంది. నిజంగా కళ్ళ ముందు నాకు కనిపిస్తా ఉంది. బాలశేఖర్ సార్ వాళ్ళ ఇంటికి పోయింది, నేను పాండు సార్ ఒకరోజు కూర్చున్నాం. ఆ సిచ్యువేషన్ నాకు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. పాండు సార్ ఇంటి దగ్గరికి వెళ్ళాము. స్టార్టింగ్లో శ్వేత కూడా వచ్చింది కదా మాల్కి. శ్వేత నువ్వు ఇద్దరు వచ్చింది. పాండు సార్ మేడం, పాండు సార్ ఇద్దరు వచ్చింది ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్కి రాకముందు ఇంటికి వెళ్ళి నేను కలిసి వచ్చాను. ఈవినింగ్ టైంలో పాండు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవి మేడం జాయిన్ చేసినప్పుడు కూడా కొత్తపేట డిఎల్సీకి పాండు సార్ మీటింగ్ పెడతాను సార్ కొత్తపేటలో. అప్పుడు నాకు ఎవరు పెద్ద టీం లేడు, ఎక్కువ పాండు సారే కనెక్ట్ అయ్యాడు. మన ఇబ్రాహీంపట్నం వెంకటేష్ సార్ ఉన్నాడు, బట్ ఆయన సివిల్ కాంట్రాక్ట్ మీద వర్క్ లైవ్ చేసుకుంటా పాండు సార్ నేను కలిసి ఎక్కువ వర్క్ చేసినాను. నాకు అప్పట్లో 6 టీములు ఉండేవి. 6 టీములలో లాస్ట్ టీం ఎవరిదంటే పాండు సార్ అది. చిన్న టీం 5 టీములు నాకు 10,000-15,000 పాయింట్లు వచ్చేది. పాండు సార్ వాళ్ళ టీం 2,000 పాయింట్లు రావడానికే కష్టపడేది. క్వాలిఫై కావాలంటే వీళ్ళు 2,000 అయితేనే నేను క్రౌన్ అవుతాను. 2,000 పాయింట్లు రావడానికి కష్టపడ్డాను. కానీ ఈ టీంలో వచ్చిన లీడర్స్ మన వెంకటేష్ సార్ కానీ, పాండు సారు, బీబీ మేడం, సీన్ సార్, ఇప్పుడు ఉన్నటువంటి మన నాగార్జున సార్ కానీ చాలా మంది, సైదుల్ సార్, వీళ్ళందరూ కూడా కొంచెం ఒక డిసిప్లైన్ అనిపించింది నాకు. పద్ధతి అయిన వ్యక్తులు, వీళ్ళ కోసం నేనేమైనా చేయాలనిపించింది అప్పట్లో. ఇలాంటి టీంలు నాకు 6 టీంలు ఉన్నాయి. బట్ ఆ టీంలలో ఇంతగా అనిపించారు అనమాట. డిసిప్లైన్ వీళ్ళ దగ్గర నాకు వీళ్ళు ఇచ్చింది ఏం లేదు, కానీ వాళ్ళ ఆ భావాలు అలా అనిపించింది. డిసిప్లైన్గా ఉన్నారు, చెప్పిన మాట వింటున్నారు. ఏదన్నా మీటింగ్ నేను డేట్ ఇస్తే పాండు సార్ హాల్ ఫుల్ చేసేవాడు. అప్పట్లో డిఎల్సీ ఫుల్ అయితే సంకలు కొట్టుకునేవాడు. 60 మంది 70 మంది వస్తే ఫుల్ సక్సెస్, గ్రౌండ్ సక్సెస్ అయినట్టుగా అనుకునేవాళ్ళు. సో చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు ఇంత పెద్ద వ్యవస్థ తయారైంది. అప్పట్లో అశ్రద్ధ చేసిన వాళ్ళు ఇప్పుడు పాండు సార్, సింగ్ సార్ చూసి బాధపడుతున్నారు. బాధ ఉంటుందా లేదా? ఒక్కరోజు ఉండే బాధ కాదు, రోజు ఈ బాధ తట్టుకోలేక క్వార్టర్ దాగుతున్నారు. నేనుంటే 5 లక్షలు వచ్చాయి, 6 లక్షలు వచ్చాయి. నీకు ఇగో టన్నులు ఎక్కడి నుంచి వస్తాయి ఆయన? అర్హత కూడా ఉండాలి డబ్బు కావాలంటే. లక్షణాలు నింపుకోండి ఫస్ట్. టీములు క్రియేట్ మేము ఎవరు అనుకోవాలి, ఇంత టీం చేయాలి, అంత చేయాలి, ఇక్కడికి పోవాలని ఎవరు అనుకోలే. తల్ల వచ్చి పని చేసుకుంటే వెళ్ళినాం. బూట్ క్యాంప్ కోటప్పకొండలో పెడితే సీన్ సారు, పాండు సార్ వీళ్ళందరూ అందరికీ ఇట్లాంటి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చి వీళ్ళు కింద అది మ్యాట్ వేసుకొని కింద పడుకొని వచ్చింది. ఇవన్నీ పైన కౌంట్ అవుతుంది. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు. నేనైతే నమ్ముతుందండి ప్రకృతి బ్రహ్మాండం. ఇది ఒక వజ్ర ఆయుధం, వెస్టేజ్ అవునా కదా? వాడితే వజ్ర ఆయుధం, వాడికి పట్టకపోతే ఇది ఒక రాయి. వాడవాడికి రాయే కదా, బండ రాయి కొట్టుకోవడానికి పనిపోతుంది తలకి. ఇప్పుడే లైఫ్ ఎలా ఉంది, నువ్వు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో ఒకసారి చూడండి. నిజంగా ఈ గోవా రావటం కూడా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. అదృష్టంగా మీతోటి చాలా మంది వాళ్ళు ఏమో చేశారు, తప్పించుకున్నారు. వాళ్ళు మేధావులాగా తప్పించుకున్నారు, మేము మేధావులు అనుకుంటున్నారు. ప్రతి ఈవెంట్లో ముందుండాలి. నాట్ ఓన్లీ గోవానా, మైసూర్, ఎక్కడైనా పెట్టి ఏదైనా కానీ మీ అప్లైనా మీ మెంటర్ చెప్పినంటే మీరు ఉన్నారు. ఆడికి పోతే నాలెడ్జ్ వస్తుంది, ఆడ ఏముంది. ఈ అతిక తెలివి థియేటర్లు వెస్టేజీకి సూట్ అవ్వవు. నువ్వు ఎవరన్నా కావచ్చు. థ్యాంక్ యూ. ఒకసారి అప్పుడు మేము స్టార్టింగ్ స్టేజ్లో ఢిల్లీ వెళ్ళినాం. నగర్ సార్ నువ్వు అప్పుడు ఢిల్లీ లేవు కదా, నువ్వు వెస్టేజ్లో జాయిన్ కాలేదు అనుకుంటా. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఢిల్లీ వెళ్ళాం ఒకసారి హెడ్ ఆఫీస్ చూడటానికి. హెడ్ ఆఫీస్ చూద్దామంటే ఒక 144 మంది వచ్చినప్పుడు మన టీం అందరం కలిసి. కొంతమంది మేధావులు నెక్స్ట్ ట్రిప్ వస్తాం సార్ అన్నారు. అది ఒక ఆనవాయితీ, నెక్స్ట్ చూద్దాం. తీసి ముందు పళ్ళు రాలగొట్టాలని చెప్తాను. నెక్స్ట్ చూసి ఏందా నెక్స్ట్ చూసేది? నువ్వు వచ్చిన దాన్ని కళ్ళకద్దుకొని మహా భాగ్యం అనుకోవాలి కార్యక్రమం పెట్టడం. రేపు మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం రావాలంటే ఇప్పుడు వస్తుందా సార్? ఎప్పుడైతే తెలియదు. మేము అప్పుడు ఢిల్లీ వెళ్ళి వచ్చినాం, మళ్ళీ ఇంతవరకు ఢిల్లీ అనేది
ఈలోపు వీడు ఉన్నవాడు చచ్చిపోయా, ఈసారి వస్తానన్నాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడంటే అట్లా చచ్చిపోవడం కాదు, వెస్టీజ్లో చచ్చిపోయాడు, ఇన్యాక్టివ్ అయిపోయాడు. 144 మంది అప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఈరోజు వెలుగుతున్నారు. అంటే ఢిల్లీ వస్తేనే వెలుగుతారు, గోవా వస్తేనే సక్సెస్ అవుతారని చెప్పట్లా. ఇది ఒక పార్ట్. అందులో ఎన్నో కోట్ల కణాలే మన బాడీ. ఇట్లాంటి ఎన్నో కొన్ని వేల మంది మీటింగ్స్ విని వేల క్యాంపులకు అటెండ్ అయితే కోటీశ్వరుడు అవుతున్నావు. ఏం వినకుండా ఎక్కడి నుంచి వెళ్తావు? ఢిల్లీ ఒకటే కాదు, అదే ఒక పార్ట్. 144 మంది వచ్చినాం, చాలా మంది మిస్ అయ్యారు. మళ్ళీ అనుకుంటే మళ్ళీ ఇంతవరకు లేదు. ఇప్పుడు గోవా పెట్టినాం, ఈ గోవా కూడా ఒకసారి పెట్టాం మనం, అంతే కదా. ఒకసారి మన అసోసియేషన్ తరపున అప్పుడు ఒకసారి పెట్టినాం. వచ్చారు అప్పుడు కూడా ఎంతమంది వచ్చారు, బాగానే వచ్చారు. అప్పుడు కూడా కొంతమంది ఈసారి చూద్దామన్నారు. ఈసారి ఎవరు పెట్టినాక ఏదన్నా ఒక ప్రోగ్రామ్ పాజిటివ్గా ఆలోచించాలి. ఆ మార్కెటింగ్లో నెగిటివ్కి తావులేదు. ఏ విషయంలో ప్రతి దాంట్లో పాజిటివ్. నేను ఒకసారి బూట్ క్యాంపు గుంటూరులో చేస్తాను మన అసోసియేషన్ తరఫున. ఆ బూట్ క్యాంపుకు మనకు మహానుభావుడు మన సుబ్బయ్య సారు, ఏఎస్ఎం గారు ఇద్దరు వస్తా ఉన్నారు గెస్ట్లుగా. సుబ్బయ్య సార్ లేని మనం బూట్ క్యాంప్ చేయలేము అప్పట్లో. ఆయన లేకుండా బూట్ క్యాంప్ అసలు ఊహించుకోవడానికి లేదనమాట అది. అట్లాంటిది ఆ రోజు ఆ బూట్ క్యాంపులో ఎక్కడో నేను ఫారిన్లో ఉండి రాలేకపోతున్నాను. ఎంఎస్ఆర్ అన్నాడు. ఒక్క సెకండ్ నేను కూడా షాక్ అయినట్టు అయినా. మళ్ళీ వెంటనే తేరుకున్నా, ఓకే గురుగారు పర్వాలేదు, మీరు రాకుండా మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలనుకున్నా. ఆయన చేసిన ఒక అరగంటకి ఏఎస్ఎం గారు అవుతుందంటే ఆయన నిన్ననే గృహప్రవేశం అయిపోయింది ఎంఎస్ఆర్ గారు, ఈరోజు నైట్ నిద్ర చేయాలంట, అయ్యగారు ఒప్పుకోవట్లేదు, ఈసారి వస్తారు అంటే ఒక తగిలిన ఏలికే కూడా తగిలినట్టుగా ఈయన రాలేదంటే ఈయన వస్తారంటే ఈయన రాలేదు. ఆయన కూడా అదే మాట చెప్పా, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు సార్ అని చెప్పా. అంటే ఒక్కొక్కసారి దేవుడు పరీక్ష పెడతాడు, వీడు నిజమైన భక్తుడా దొంగ భక్తుడా అని. పైకి అందరం నేను పాజిటివ్గానే కనపడతాం. వస్తే పాజిటివ్, రాకపోతే అది ఉండకూడదు అందరి దగ్గర. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఈరోజు నేను వచ్చా, మేబీ ఒక్కోసారి దేవుడే నన్ను కూడా ఆపొచ్చు. రాకుండా ఉంటే వీళ్ళు ఏంది వీళ్ళ మైండ్ సెట్ ఏంది బయట పడతాను కూడా. అంటే ఆ సిచ్యువేషన్స్ వస్తాయి ఎట్లాంటి. రాకూడదు, రావాలని ఎవరు ఉండదు. బట్ ఏం వచ్చినా పాజిటివ్గా ఉండాలి లీడర్. ఇది అందరికీ చెప్తా ఉన్నాను. నేనైతే ఎప్పుడు అదే చూసుకుంటాను. ప్రతి దాంట్లో పాజిటివ్ వస్తే మంచిది, రాకుంటే పరిగణ. ఇప్పుడు సుబ్బయ్య సార్ మనకు అప్పుడప్పుడు చాలా మీటింగ్ పెట్టించినాం. ఎక్కడ వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నం టీం కోసం ఎస్పెషల్ ఎక్కువగా వీళ్ళందరూ బాగా కష్టపడుతున్నారు, నిజాయితీగా ఉన్నారు, నమ్ముకొని ఉన్నారు, ఎలాగైనా వీళ్ళు గెలిపించాలి అని వీళ్ళకు ఎక్కువ మీటింగ్స్ పెట్టించాం. సుబ్బయ్య సార్ని తీసుకొచ్చి ఢిల్లీ కానీ గోవా కానీ. అప్పుడు వీళ్ళంతా ఒకే మాట ఉన్నారు, ఏమన్నా ఇట్లా సిట్కేస్తే రెడీ అయ్యేవాళ్ళు. గోవా చలో రెడీ, ఢిల్లీనా రెడీ, అట్లా ఉన్నారు వీళ్ళు ఒక టీం లాగా. అప్పుడు బాగా వీళ్ళ కష్టానికి నాకు కూడా అదే కొంచెం వీళ్ళు ఇంకా గట్టిగా ఒక చదివేవాడినే టీచర్గా వాడిని బాగా చదివించాలని చూస్తారు, అవునా కదా. ఎందుకంటే వాడికి ర్యాంక్ వస్తే స్కూల్ కూడా పేరు వస్తుంది. ఈరోజు ఎంఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ పేరు రావాలంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే కదా దొరికింది తయారు చేస్తారు. థ్యాంక్ యూ. వీళ్ళు ఏమనుకోవాలి, మేమే తోపులం, మేము ఉంటేనే ఎంఎస్ఆర్ అనుకోకూడదు. చెప్తున్నా మైండ్ సెట్, అవునా కదా. ఎంఎస్ఆర్ గురువు నువ్వు కాకుండా ఇంకొకరిని పట్టుకొని తయారు చేస్తాడు. గురువుని మించి ఎప్పుడు ఆలోచించకూడదు. సుబ్బయ్య సార్కి నేను గురువు శిష్యుడిని అనుకోవాలి. నేనే ఎంఎస్ఆర్ వల్ల సుబ్బయ్య సార్కి పేరు వచ్చింది అన్నట్టుగా ఆలోచిస్తే అది రైట్ మైండ్ సెట్ కాదు. కాకుంటే మనిషి కదా, ఒక్కొక్కసారి డబ్బులు సక్సెస్ వచ్చేసరికి కొమ్ములు కూడా వస్తాయి. మొత్తం నేనే పొడిచా, నేనున్న బట్టి టీం అంతా నువ్వు ఒక్కడి కాదు ఇది, అవునా కాదా. నేను చేస్తే చాలా మంది అంటారు, సార్ నా టీం నుంచి అప్లైన్లకు 20,000 పాయింట్లు ఇస్తానంటారు. మూతి పళ్ళు రాలకూడదు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు నువ్వు 20,000 పాయింట్లు ఇచ్చేది నీ ముఖం. నువ్వు ఎంత కొన్నావు? 40 పాయింట్లు కొన్నావు, 20,000 పాయింట్లు ఇస్తున్నాను అప్లైన్కి. ఈ అహంకారమైన మాటలు కాదు, నువ్వు కాదు మన టీం. నీ టీం 20,000 పాయింట్లు ఇచ్చిందంటే నువ్వు ఒక్కడే తయారు చేసుకున్నావు టీము. ప్రతి వ్యక్తి శక్తి ఉంది ఆ టీంలో. ఇవాళ నీకు టీం వచ్చేసరికి నా టీం ఇది అంటారు. ఏంటి నీ టీం? ఎవరిది ఇది? అందరి పాత్ర ఉంది దాంట్లో. ఆ అహంకారం మాటలు వస్తే ఎక్కడో చోట పనిష్మెంట్ పడుతుంది. చాలా మంది సక్సెస్, ఈవెన్ సినిమా హీరోలు కూడా 2-3 సినిమాలు సక్సెస్ అయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. 1-2 సార్లు గెలిచేసరికి ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తుంది ఎంఆర్ వాళ్ళ మీద, ఎండి వాళ్ళ మీద. ఈరోజు అడ్రస్ లేకుండా కనుమరుగైపోయారు. ఒక్కసారి మంత్రి పదవి వస్తేనే ఎక్స్ట్రా చేసిన వాడికి ఇంక పదవి లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి రంగంలో ఉన్నారు. ఈగో ఎక్కడా పనికిరాదు. ఎంత ఎదుగుతావో అంత ఒదిగి ఉంటేనే 4 కాలాల పాటు నిలబడతావు. ఈరోజు మెగాస్టార్, సూపర్ స్టార్ కొంతమంది ఎందుకైనా మరి మెగాస్టార్, సూపర్ స్టార్తో పాటు జాయిన్ అయిన హీరోలు లేరా? ఏది మరి ఎక్కడ పోయింది? వాళ్ళ క్యారెక్టరే వాళ్ళు ఈరోజు కనుమరుగేటట్టుగా చేసింది.
అది వెస్టీజ్ అయినా ఇంకోటైనా ఈ వాల్యూస్ కాపాడుకుంటూ ముందుకెదగాలి. రావచ్చు, ఇంకా రావచ్చు, టీం రావచ్చు, చెక్కులు రావచ్చు, అంత మాత్రంలోనే మనం ఒక్కలమే చేసింది ఆ మైండ్తో ఉండాలి. నేనైతే ఎప్పుడు అనుకుంటా ఎంఎస్ఆర్ అసోసియేషన్ పెద్దగా అయింది, ఎంఎస్ఆర్ వీరుడు విక్రమార్కుడు. అయ్యా నేను ఒక మనిషిని, నేను మీ అందరం ఎంత మోస్తామో 40, 50, 60 కిలోలు మోస్తాము, అంతే కదా. నేనేమైనా ఒక 20 క్వింటాలు మోస్తే ఒక్కడనే నేను తోపును అనుకోవచ్చు, నేను మోతున్నా. నేను మోసింది 50 కిలోలే. మరి ఎంఎస్ఆర్ ఒక్కడే ఎట్లా చేసాడు? ఎంఎస్ఆర్ చేయలే, అందరి ఆశీస్సులు ఉన్నాయి. కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు, కంపెనీలో స్టాఫ్ ఉన్నారు, మనకు చాలా మంది, వాళ్ళ సహకారం కూడా మనకు ఉంది. ఎంతో కొంత ప్రోడక్ట్ బిల్ కొట్టడం కానీ, ఇవ్వటం కానీ, ఈ లెవెల్ అడ్జస్ట్మెంట్ చేయటం, ప్రతి మనిషి ఆశీస్సులు ఉంటేనే మనందరం ఒక గ్రూప్గా ఏర్పడటం. ఇది మార్కెటింగ్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మార్కెటింగ్ ఎంత సక్సెస్ వచ్చినా తల ఎగరేస్తే ఆ సక్సెస్ అనేది జారిపోద్ది. దీంట్లో నేను చాలా మంది లీడర్స్ని చూసా, సక్సెస్ అయినరు, మళ్ళీ ఇప్పుడు లేరు వాళ్ళు. నేను గుంటూరులో టీం తయారు చేసినప్పుడు నాకన్నా చాలా పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి. తర్వాత కొంత డౌన్ అయిపోయినా, కరోనా రావటం కావచ్చు, మేబీ ఏమన్నా కానీ నన్ను అన్నారు, ఈ గుంటూరులో టీంలు అంత ఈజీగా నిలబడవు, నీ వల్ల కాదన్నారు. అంటే వాళ్ళు చెప్పారు, నువ్వు ఇప్పుడు వచ్చి తయారు చేస్తున్నావు, నీకన్నా ముందు చాలా మంది తయారు చేసారు, ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది, వీళ్ళు కొద్దిగా బొదురులు ఎక్కువ ఉంటారు, ఇక్కడ అంత ఈజీ కాదు అన్నారు. ఎక్కడ ఈజీ కాదంటే నాకు కొంచెం ఎక్కువ అక్కడే కష్టపడాలనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మీ అందరికి కూడా తెలుసు, నేను ఎక్కువగా ఇక్కడ టైం ఇవ్వలేకపోతున్నా. ఒకప్పుడు ఇచ్చిన, బట్ ఎప్పుడు కుదరదు కదా, పరిస్థితులు అనుకూలం ఉండదు కదా. ఇప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు ఊర్లో అందరి పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతాడు సర్పంచ్. మండలాధ్యక్షుడు అయినప్పుడు అవుతాడా, ఊర్లో 1-2-3 పెళ్ళిళ్ళకి వస్తాడు. ఎమ్మెల్యే అయితే ఊర్లో రాలేడు, మండలంలో 1-2 పెళ్ళికి వస్తాడు. ఎంపీ అయితే ఎప్పుడో నెలకు ఒకసారి నియోజకవర్గానికి వచ్చి కనిపోతాడు, పెళ్ళిళ్ళకి రావడానికి తీసేస్తున్నప్పుడు. చచ్చిపోయిన వాళ్ళు కూడా రాలేడు, ఎవడో మెయిన్ నాయకుడు చచ్చిపోతే వస్తాడు. అట్లా ఇప్పుడు నాకు కూడా కొంచెం బాధ్యతలు ఎక్కువ అవ్వటం వల్ల నేను 30 days వర్క్ చేస్తున్నా. నాకు 10,000 ఇన్కమ్ వచ్చినప్పుడు 30 రోజులు చేసిన, ఈ 15 లక్షలు వచ్చినా 30 రోజులు చేస్తున్నా. నువ్వు బిజీగా ఉంటావు, నేను ఖాళీగా ఎప్పుడు ఉన్నాను, ఎప్పుడు బిజీ వర్క్ చేస్తాను. సో ఈ మధ్య కాలంలో కొంచెం ఇక్కడ ఎక్కువ టైం ఇట్లా ఎక్కువ, కొంచెం ఆంధ్రాలో చిన్న టీంలు ఉన్నాయి, అక్కడ కొద్దిగా పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. మన ఇక్కడ సైడ్ తెలంగాణలో దున్ని గింజలు వేస్తే పంట పడుతుంది, అక్కడ దున్ని గింజలు వేస్తే పడట్లే, గ్రానువల్స్ వేసినా పడట్లే, యూనియన్ పెట్టినా పడట్లే, ఆక్వా జెల్ వేయాల్సి వస్తుంది. వెస్టీజ్లో 8 ప్రోడక్ట్లు ఉన్నాయి, 8 వేసినా పంట రావట్లేదు, బయట నుంచి 2 కలపాల్సి వస్తుంది. బిడ్డ నువ్వు ఎందుకు రావో చూద్దామని చెప్పేసి కొద్దిగా ఎక్కువ అక్కడ ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నా. అంత మాత్రంలో వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ కాదు, ఇది పుట్టిల్లు, ఇప్పుడు అక్కడ తయారు చేస్తామమ్మా. నాకు తెలిసి ఇంకొక 4-5 months గానైతే అక్కడ కూడా నేను ఫోకస్ చేసిన ఏరియాలో కూడా ఇప్పుడు రిజల్ట్ వస్తున్నాయి. ఒక 9 మంది 1 lakh+ లీడర్లు వచ్చింది అక్కడ కూడా. ఈ మధ్య జస్ట్ ఒక 1 year క్రితం ఏం లేనట్టు ఇంకొక 5-6 నెలల్లో అక్కడ కూడా ఒక 20 మంది లీడర్లు 1 lakh+ వాళ్ళు వస్తే అప్పుడు ఇంకా 2 రాష్ట్రాల్లో మళ్ళీ అక్కడ కూడా డేట్లు. నాకు ఎప్పుడు పెద్దగా వీళ్ళకు ఇయ్యకూడదు అనేది, వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలనేది లేదు. ఎక్కడ నా అవసరం ఎక్కువ ఉంటుందో అక్కడ. ఇప్పుడు నాకు నా అవసరం ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే లీడర్షిప్ తయారైనరు, అందరూ స్పీకర్స్ అయ్యారు, కొంచెం ఇన్కమ్ ఎర్నర్స్ అయ్యారు, కాబట్టి అక్కడ లేదు. ఇప్పుడు అక్కడ నా ఆశీస్సులు కావాలి. నేను లేకుంటే వాళ్ళు ఒక మీటింగ్ కూడా చేయలేరు అక్కడ, అంటే చిన్న స్థాయిలో ఉన్నారు వాళ్ళు. రేపు ఒక 1 lakh 2 lakh వస్తే అయిపోతుంది, చేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు బూట్ క్యాంప్ కూడా అక్కడ చెప్పే వాళ్ళకు పొద్దాక ఎంఎస్ఆర్ వచ్చి కూర్చొని అన్నీ చేయడు, మీరే చేసుకోమంటే ఇప్పుడు వాళ్ళు తర్జన భర్జన పడతా ఉంది, ఎట్ట చేసేది ఏముంది, స్టార్ట్ చేస్తే అట్లా కట్ అవుతుంది. ఈసారి బూట్ క్యాంప్కి నేను 2 రోజులు ఉండను మీ దగ్గర, మీరు చేయండి, నా పాత్ర నేను వచ్చి మాట్లాడిపోతానని చెప్పా. ఇప్పుడు నిన్నటి నుంచి జూమ్ పెట్టుకుని ఆ లీడర్లందరూ కింద బంద్ అవుతా ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు పొద్దాక సాకలేం కదా, పొద్దాక ఇంకా లైఫ్ లాంగ్ సాకాలంటే నువ్వు వికలాంగుడు అయితే సాగుతావు. వికలాంగుడు తప్పదు వాళ్ళకంగా, వీడికి 2 కాళ్ళు లేవు, లేకుంటే తినడానికి నోరు లేదు, చేయలేదు, వాళ్ళు తప్పదు, వాళ్ళు బతుకున్న రోజు సాకాలి. వికలాంగులు కాదు కాబట్టి జర వదిలేయాలని చెప్పేసి వీళ్ళను కొన్ని రోజులప్పుడు కొద్దిగా బాధ ఉంటుంది వదిలేసినప్పుడు. ఎంఎస్ఆర్ మమ్మల్ని పడుచుకోవట్లేదు, ఇంకా అది నువ్వు ఎంత చేసినా ఏం చేసినా అంటారు. మోడీని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, అట్లా వాజ్పేయిని విమర్శించారు, మన్మోహన్ సింగ్ని విమర్శించారు, ఇంకా ఎక్కడన్నా ప్రపంచంలో గొప్ప వ్యక్తిని తెచ్చినా విమర్శించే వాళ్ళు. అది కామన్, అయి పడుచుకోవాల్సిన పని లేదు. ఎవరైనా మన ఆత్మసాక్షిగా మనం పనిచేస్తున్నాం, నిజాయితీగా వర్క్ చేస్తున్నాం, వెళ్తాం. ఇక్కడ అవసరమైన సందర్భాల్లో కొన్ని మీటింగ్లకు వస్తున్నాం. సో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి మీ ఓన్ టీంని తీసుకురావాలని ఇప్పటి నుంచి ఆలోచన చేయండి. నేను బాలీ సార్ ఇప్పుడు మన హైదరాబాద్ 2 times వచ్చాడు, ఇప్పుడు గుంటూరు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మేబీ నాకు తెలిసి ఒక 2 monthsలో అట్లా గుంటూరు టీం పికప్ అయిన తర్వాత పిలవాలని అడుగుతున్నాం.
అక్టోబర్ కానీ నవంబర్ కానీ బాలి సారు గుంటూరు వస్తాడు. ఇక్కడికి 2 times వచ్చిండు. 2 times వచ్చిండు కదా. బాలి సారు వచ్చిన హాలు కొంతమంది తెలుసు కదా, బిఎంఆర్ సెర్త. అది 1 year క్రితం, 1 year 2 years అప్పుడు చూశాను నేను చూసి వచ్చి సుబ్బయ్య సార్ కూడా తెలిసిపోయా, గురువు గారు బాలి సార్ వస్తే ఇవాళ మీటింగ్ పెట్టాలని అప్పట్లోనే దింపి చూపించాను. అప్పటికి మనకి టీం లేదు, బాలి సార్ని పిలిచేంత కెపబిలిటీ లేదు, ఆత్మవిశ్వాసం మాత్రం టన్నులు ఉంది మన దగ్గర. పెద్ద పెద్ద మాటలే మాట్లాడేవాళ్ళం అప్పుడు కూడా. 20 మంది మీటింగ్కి వచ్చినప్పుడు మాల్లో అప్పట్లో చెప్పారు, రాబోయే రోజుల్లో హైదరాబాద్లో మనకు ఆలు సరిపోవని చెప్పాడు. 20 మంది ఉన్నప్పుడే ఆ 20 మంది ఏమనుకున్నారంటే వీడు మాటలు బిల్డప్ కాడలే, మనల్ని మోటివేషన్ చేయడానికి చెప్తున్నాడు ఏమనుకున్నారు. ఎట్లా అనుకునే వాళ్ళకి అట్లా కనపడుతుంది వెస్టేజ్. మేము కూడా అంతే, ఎట్లా అనుకునే వాళ్ళకి అట్లా కనపడతాం, బిల్డప్ అనుకునే వాళ్ళకి బిల్డప్ కానీ కనపడతాం. ఏమీ లేని రోజుల్లో ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఏ హాలు సరిపోవట్లే. మొన్ననే మీరు చూశారు నారీ శక్తి, ముఖ్యంగా మహిళలందరికీ ఒక ధైర్యం నింపాలని మరి ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఇప్పటి వరకు నాకు తెలిసి ఇండియాలో ఏ టీం ఇంత మందితో ఇంత డిసిప్లైన్ గా చేయలే. అది ఒక చరిత్ర, మనకు రికార్డ్ రాసుకోవచ్చు మన పేరు మీద. ఒక ఆలోచన చేసిన మా మహిళా తల్లులందరికీ కూడా 1 lakh తీసుకున్న వాళ్ళకు బాలి సార్ అంటే ఇప్పుడు బతికున్న దేవుడితో సమానం. అవునా కదా సార్? అంబేద్కర్ గారు ఎవరంటే దేవుడే నా దృష్టిలో. అబ్దుల్ కలాం గారు ఎవరంటే దేవుడే, బతికున్నట్టు చనిపోయినటువంటి దేవుడు. వాళ్ళు మానవ రూపంలో దేవుని ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు. బాలి సార్ కూడా అట్లా అనుకోవచ్చు. ఎందుకు ఇన్ని కోట్ల మందికి మంచి చేయాలనే గొప్ప ఆలోచన. బిజినెస్ అంటే స్వార్థం రోజులు. ఈరోజు ఒక్కొక్క ఐడికి అప్లికేషన్ ఫీజు కింద ఒక 3,000 4,000 తీసుకోవచ్చు, లేదా 1000 2,000 తీసుకున్నా చాలా డబ్బు వస్తుంది. అప్పుడు తీసుకోలేదు సార్. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర ఒక 5,000 అప్లికేషన్ ఫీజు తీసుకున్నా వస్తాయా రావా? ఫ్రీగా ఐడి ఇస్తారు చూడండి, అది గొప్పతనం. ఇప్పుడు మనకు కొత్తపేటలో కూడా బాబు జగజ్జీరామన్ భవన్ 6,500 ఇస్తున్నారు రెంట్. దానికి 30,000 ఇచ్చినా తక్కువ లేదు, కానీ వాళ్ళు మాకు ఎక్కువ 6,500 చాలంట. అట్లా కొన్ని చోట్ల నిజాయితీ నీతి ఉంది ఇప్పటికి కూడా. అంత సెంటర్లో కారు పార్కింగ్, అంత పెద్ద హాలు 6,500 ఇవ్వటం ఏంది? మనం ఇప్పుడు 30,000 ఇచ్చినా మనం తీసుకుంటాం, కానీ వాళ్ళు తీసుకుంటున్నారా? అదే నిజాయితీ. చాలా మంది అధికారుల దగ్గర కూడా నిజాయితీ ఉంటుంది, డబ్బుకి ఆశించరు. అవునా కాదా? అలాగని అందరూ అలా ఉన్నారు. మళ్ళీ ఇట్లా అన్ని కంపెనీలు మంచివి లేవు. చాలా కొద్ది కంపెనీలలో ఒక వ్యక్తి ఎండి గారు, మా బాలి సార్, వీళ్ళందరి చేత మా ఆడబిడ్డలందరికీ ఒక ధైర్యాన్ని నింపాలి, ఆ మహానుభావుడి చేతుల మీద వీళ్ళందరికీ ఒక సేఫ్ హ్యాండ్ ఇప్పించాలని చెప్పేసి 1 lakh తీసుకున్న వాళ్ళకి చాలా మంది వాళ్ళ జీవితంలో మర్చిపోయినటువంటి రోజు. ఇన్ని కోట్ల మందికి ఆరోగ్యాన్ని పంచుతూ ఇక్కడెక్కడ తారతమ్యం చూడకుండా. ఇప్పుడు బయట నువ్వు ఏ రంగానికి పోయినా నువ్వు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది అడుగుతున్నా లేదా సార్? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, లేకుంటే నీ ఎక్స్పీరియన్స్ ఏంది, నీ క్వాలిఫికేషన్ ఏంది, నువ్వు ఏ క్యాస్ట్ సంథింగ్, కొన్ని చాలా చోట్ల ఉన్నాయి. బాలి సార్ చూడండి, అందరినీ ప్రపంచం అంతా కూడా ఒక తాటి మీదకి తీసుకొస్తా ఉన్నాడు. కుల మత ప్రాంత వర్గ వర్ణాలకు అతీతంగా అందరిలో ఒక మంచి లక్షణాలు నింపుతున్నాడు, మంచి భావనలు, ఒకరికొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ. ఈ సిస్టమ్ ఎక్కడ ఉండదా? ఒక గల్లీలోనే ఒక 20 ఇళ్ళు ఉంటే 20 ఇళ్ళకు ఒక్కొక్కరు కొట్టుకునే అంత ఉంటుంది కక్షలు కాంపన్యాలు. ఎస్టేజ్లో ఉన్నాయా? చూస్తున్నావా? అందరి దగ్గర ప్రేమ, మంచి, చేతనైనంత వరకు ఇతరులకు మనం మంచి చేయాలి, మంచి మాత్రమే ఆలోచించాలి. ఈ మైండ్ సెట్ మరి ఇలాంటి గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మరి జాతీయవాదం నింపుతా ఉండి అందరికి కూడా ఒకటే దేశం, ఒకటే మతం, వెస్టేజ్. ఇలాంటి గొప్ప మహానుభావుడి చేత వీళ్ళందరికీ సన్మానం చేయించాలని రిక్వెస్ట్ చేసి ఇన్వైట్ చేయటం. 1 lakh తీసుకున్న వాళ్ళందరికీ. ఆ రోజు మా మనీషాకు మిస్ అయింది, 1 lakh రాలే అప్పటికి. ఇప్పుడు 1 lakh వస్తే మనీషాకు బాలి సార్కు నిద్ర రాదు. ఏమో ఈఎంఐ కూడా 1 lakh వచ్చిందా? థ్యాంక్ యూ. మళ్ళీ తొందరలో మీరందరూ తొందరగా 1 lakh కొడితే మళ్ళీ బాలి సార్ని పిలుద్దాం ఒకసారి. బాలి సార్ ఇప్పుడు ఎంఎస్ఆర్ అసోసియేషన్ కంటే ఎన్నిసార్లు రెడీగా ఉన్నాడు రావడానికి. ఎందుకంటే కష్టపడుతున్నాం, మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మనం చూస్తేనే అర్థం అవుతుంది. 10-15 వేల మందిని కింద కూర్చున్నాం మనం మీటింగ్లో. గొప్పతనమా కాదా? చెన్నై ఈ అవార్డు ఫంక్షన్ చేస్తే ఒక 3-4 వేలకి 10 మంది 20 మందిని బౌన్సర్లు పెట్టుకుంటారు. 4-5 వేల మందికి అవార్డు ఫంక్షన్ చేస్తే 15-16 వేల మంది ఒక్క కూడా మనకి ఎవరు ఒక సెక్యూరిటీ లేదు, ఏం లేదు, మనకు మనమే అందరం కూడా డిసిప్లైన్. దానికి పిదా అయిపోయాడు బాలి సార్. అసలు ఈ ఏం చేస్తున్నారు వీళ్ళు అంటున్నాను. నేను ఒకటే చెప్పాను, మేము బిజినెస్ చెప్పట్లే, వాల్యూస్ నింపుతున్నాం, డిసిప్లిన్ నింపుతున్నాం. బిజినెస్ తర్వాత
బిజినెస్ మీద ఏ రోజు మేము ఫోకస్ చేయలే. ఇప్పటి వరకు నేను ఇంత కొనండి ఇంత కొనిపోయండి అని ఎవరికి ఎక్కడ చెప్పలే. నీకు సబ్బు పేస్ట్ అవసరం అయితే పేస్ట్ కొనుక్కోమని చెప్పాను. చాలా మంది అంటారు ఏంది మీది ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే మీది సబ్బు పేస్ట్ కొనే టీం అనేవాళ్ళు చాలా మంది. మంచిర్యాల అక్కడ కొన్ని చోట్ల స్టార్టింగ్ అంటే మేము అందరిలాగా నెత్తి మీద చేతులు పెట్టి పెద్ద పెద్ద వాటర్ పీరుపులై కొనిపించే బ్యాచ్ కాదు. కష్టపడి ఎదుగుదాం, తొందరగా ఎదగొద్దు, కష్టపడదాం. ఎప్పుడు ఎదగాలో అప్పుడు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు సక్సెస్. ఏ రోజు మేము చెప్పుల గురించి పని చేయాలి. మేమైతే మా టీంలో ఎవరూ చేయాలి, అసలు ఆలోచన లేదు. నాకు ఇంత రావాలి, ఇది టార్గెట్, ఇక్కడికి వెళ్ళాలి లేదు. పని చేసుకుంటూ వెళ్ళినాం. నాకు ఎంత కావాలి అంత కావాలి కూడా జనాల కోసం మోటివేషన్ కోసం చెబుతాను నేను కూడా. నాకు ఇంత ఇల్లు కావాలి, కారు కావాలి, డూబ్దామని ఎప్పుడూ లేదు. పనియే ప్రత్యక్ష దైవం. మీ అందరూ కూడా ఈ లక్షణాలన్నీ నింపుకోండి. మీరు తర్వాత ప్రోడక్ట్ నాలెడ్జ్లు, పీపీటీలు అవన్నీ నెక్స్ట్ చేస్తే నేర్చుకుంటే నేర్చుకోండి. వస్తే మంచిది, రాకుంటే మరి మంచిది. ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. వాల్యూస్ మస్ట్ అండ్ షుడ్, అవునా కాదా? దీనికి ఆప్షన్ లేదు. దానికి నేర్చుకున్నా నేర్చుకోకుండా చెల్తా గాడి. దీనికి మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు ఈర్ష్య పడకూడదు. ఎవరు చెప్పులు పెరిగినా నీ కొలీగ్స్ కానీ క్లాస్లో ఏ టీం అన్నా కానీ హ్యాపీగా ఆనందపడాలి. నేనైతే అదే నేర్చుకున్నాను. ఏ టీం వాళ్ళు మన మీటింగ్కి వచ్చినా నేను హ్యాపీగా ఇన్వైట్ చేసి ఇప్పటి వరకు ఎంఎస్ఆర్ టీం అని ఎక్కడ నాకు అది ఆ ఫీలింగ్ లేదు. ఎవరు బయట వాళ్ళు ఎవరు వచ్చినా ప్రేమంగా రమ్మని చెప్తాను. మన మాటలని ఒక ఇద్దరు బాగుపడితే మంచిదే కదా. మొత్తం నాకే కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. గోవా మొత్తం నేనే గుప్పిట్లో పెట్టుకోవాలా, ఎస్టీలు వచ్చే డబ్బు అంతా నాకే కావాలా, నా పేరు పైకి పోవాలంటే కాదు. మన పేరు ఎంత పోవాలో మన వర్క్, మన సిస్టమ్ దేవుడు రాసి ఉంటాడు. నేను పెద్ద పేరు రావాలంటే రాదు, నీకు ఎక్కడి నుంచి రాదు. మన పనులు, మన యాక్షన్, మన అలవాట్లు, మన పద్ధతి, ప్రవర్తన మనకు ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తాం. సో దయచేసి మీరు అందరూ కూడా వీటిని ఎక్కువగా కాపీ చేయండి. నిజాయితీ, నీతి, పట్టుదల, కష్టపడే తత్వం. ఎంత నీతి నిజాయితీ ఉన్నా కష్టపడకుంటే సక్సెస్ రాదు. నువ్వు మంచి స్పీకర్ టాలెంట్ ఉంది, నీ వాయిస్కి వచ్చిన వాళ్ళందరూ ఫిదా అవుతారు. ఈ నీతి, నిజాయితీ, వాల్యూస్, ఈ గౌరవించటం ఇవి లేకపోతే 1-2 సార్లు నీ మాటలకి జేజేలు కొడతారు. తర్వాత ఈ వేస్ట్ గాడని బయట అనుకోండి. ఎంత స్పీకర్ అయినా నీ దగ్గర హెవీ టాలెంట్ ఉన్నా పర్వాలేదు, టాలెంట్కు దీనికి పని లేదు. ఈ బిజినెస్కి టాలెంట్ అవసరం, నా దృష్టిలో అయితే అవసరం లేదు. వాల్యూస్ నింపుకోండి చాలు. ఇప్పుడు మన అసోసియేషన్లో గెలిచిన వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న వ్యక్తులు ఎక్కువ మంది గెలిచినారు. వాళ్ళందరూ ఇవే ఒకటే, ఒకరికొకరు గౌరవించుకోవటం, ఎవరు చెక్కు పెరిగిన క్రాస్ లైన్స్, నా టీము, నీ టీము, నా స్వార్థాలు వేరండి. పైకి చాలా మంది ఆయన టీంకి బాగా చెప్పుకుంటాడు, వేరే టీం వాళ్ళు కనపడితే నెగిటివ్ మాట్లాడుతారు. అంతా ఏం లేదంతా అయిపోయింది, ఆడలేదు, ఏం లేదు, టీం లేదు, రావట్లేదు, ఈ అప్లైనర్లు మళ్ళీ పట్టించుకోవట్లేదు, వాళ్ళు చెక్కులు పెరిగినా వాళ్ళు అక్కడ ఫోకస్ చేసి ఇక్కడ పోయిర్రు. ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు, భావ్యం కాదు, అవునా కాదా? మన అప్లైనర్ కొన్ని సందర్భాల్లో ఆయన ఎత్తుగడలు ఆయనకు ఉంటాయి. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలా, ఎవరికి టికెట్ ఇవ్వాలా, అది నాయకుడి దగ్గర ఉంటుంది. ఆయన జాతకం మనకేంది మంచిగానే కనిపిస్తాడు, అవునా లేదా? కాబట్టి నాయకుడిని మనం ఎవరో విమర్శించే స్థాయి రాకూడదు. మన అప్లైనర్ ఈజ్ అవర్ గాడ్. మనకి వెస్టీజ్లో నిలబెట్టింది ఎవరంటే మన అప్లైనర్సే. మన ఇంట్లో భార్య, పిల్లలు, మన తల్లిదండ్రులు, మన చుట్టాలు ఎవరు మనల్ని ఎంకరేజ్ చేయలేదు, నిలబెట్టలేదు.